జాటుచుండుడేలా దేవ్య కృపా ప్రేమలో అలాగే నిలిచిండి మనం దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. అందరము కలిసి క్రింది ప్రార్థన ఏకీభవించి చెప్పుదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలను జ్ఞానం వలను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చటం వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాం. కుమారుడైన దేవా, మా ప్రాధముల నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచటం వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావాడే చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాం. పరిశుద్ధాత్ముడమైన దేవా, సత్యమంతట్లోనికి మమ్మల్ని నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడమైన దేవా, యుగ యుగములకు నీకే స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపపు ఒప్పుకోలు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటన పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడును నీ కుమార్తెను అనిపించుకొనుటకు యోగ్యుడను యోగ్యురాలను కాను. మనం పాపం లేని వారమని చెప్పుకొని నెడల మనలను మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడునుగా చేయును. మనం మోకరించి కొద్దిసేపు మౌనముగా పశ్చాత్తాప హృదయముతో మరి దేవునికి వ్యతిరేకంగా, మన పొరుగు వారికి వ్యతిరేకంగా మనం చేసిన పాపములను పశ్చాత్తాప హృదయంతో మనం దేవుని సన్నిధానంలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టదము. అందరం కలిసి పశ్చాత్తాప ప్రార్థన మన హృదయాంతరంగంలో నుండి మరి దేవునికి మొరపెట్టుదము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. మీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తిమి. మాలో క్షేమం ఏమీ లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మను కరుణింపము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని ఖాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి మిక్కిలి కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి దాని నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధ ఆత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కూర్చుందము. ఈ ప్రత్యేక ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను చదవగా విందము. ఉత్తర ప్రత్యుత్తరముగా సంకీర్తన 82వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగాను, మరి మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథము యోనా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని 11వ వచనం వరకును, పత్రిక పాఠముగా అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం మొదలుకొని 40వ వచనం వరకును, సువార్త పాఠముగా మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని 14వ వచనం వరకు చదవగా భయభక్తులతో విందము. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యలో ఆయన తీర్పు తీర్చుచున్నాడు. మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలం భక్తిహీనులైన పక్షపాతము చూపుదురు. పేదలకును
శ్రమగల వారికి వీరులకు న్యాయం తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహించరు. వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడరు. దేశమున్న ఆధారములన్నీ కదులుచున్నారు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చినాను. అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోరు. అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలిరు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్య జంతువులు నీకే స్వాస్థ్యముగా ఉండు. ఆమేన్. భాగ్యము నా పాదములకు దీపము, దీపము. భాగ్యము నా పాదములకు దీపము, దీపము. నా త్రోవకు వెలుగై, వెలుగై యున్నది ఆ దీపము. నా త్రోవకు వెలుగై, వెలుగై యున్నది ఆ దీపము. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము. మొదటి పాఠంగా యోనా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా, నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకొని పట్టణంలో ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించాను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించాను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొరచెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అని. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడుమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినెవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఆమేన్. నాకెంతో ప్రియము నీ న్యాయ విధులు నాకాహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా.
వచనం మొదలుకొని 40వ వచనం వరకు చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం ప్రారంభం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి పొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియలో రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించున్నావా అని అడగగా అతడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరేకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. దేవుడు తన వాక్యం దీవించుగాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య ప్రకారంగా మత్తయి రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 14వ వచనం వరకు 5వ వచనంలో చదువుకుందాము. మత్తయి రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం ప్రారంభం. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లానేను. పరలోక రాజ్యము తన కుమారుని పెంటి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెంటి విందునకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానలేకపోయి కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను బలింపబడి ఉన్నవి, అంతయు సిద్ధంగా ఉన్నది, పెంటి విందునకు రండిని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. కానీ వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలం నకును మరి ఒకడు తన వర్తకం నకును వెళ్ళి
తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపేది. కాబట్టి రాజు కోపపడి తన దండను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణంను తగలబెట్టించారు. అప్పుడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రలు కాదు. కనుక రాజమార్గంలోకి పోయి మీరు కనబడిన వారినందరినీ పెండ్లి విందులకు పిలువుడని తన దాసులతో చెప్పారు. ఆ దాసులు ఆ రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. కనుక విందునకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడలోనికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలా వచ్చిందని అడుగుతా వాడు మౌనమై ఉండేది. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడే చీకట్లను త్రోసివేయి, అక్కడ ఏటును పండ్లు కొరకటేయు ఉండునని ప్రస్థానకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచుకునే పడిన వారు కొందరే అని చెప్పాను. దేవుని పాపం తీర్చుకున్నారు. నీకు స్తుతి, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, నీకు కీర్తి ప్రతిష్ఠించు మాము. ఆమేన్. కూర్చుందాము, తలలు వంచి మరి దేవుని వైపు మనం చూద్దాం. పరిశుద్ధ ప్రభువా, మాట్లాడే దేవా, నీ కొందరములు స్తోత్రములు మేము చెల్లిస్తూ ఉన్నాం. కృప కనికరం కలిగిన దేవుడు, జాలిని చూపించే దేవుడు, ప్రేమామయుడు అయినావు ప్రభువా, నీ కొందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్కు కొరకు మేము వేచి ఉన్నాం. ఈ స్వరాన్ని వినుట కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పుడు మరి వాక్యాన్ని వినుట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నా తన నీ ప్రియబిడ్డలందరితోనూ, మరి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వింటున్న నీ ప్రియబిడ్డలతోనూ మీరే మాట్లాడతారని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ఉదయకాల శుభములు తెలియజేసుకొనుచు ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మరి ఈ మాసం అంతటిలో కూడా దేవుడు తన కనికరాన్ని, కృపను దేవుడు మనపైన చూపి కాపాడి నడిపించి ఈ చివరి వారంలో దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు మనకిచ్చిన మహా గొప్ప భాగ్యాన్ని బట్టి మరి త్రియేక దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ఉదయకాల శుభములు తెలియజేసుకొనుచు ఉన్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన నిమిత్తము ఇవ్వబడినటువంటి అంశము ప్లూరాలిటీ, కామన్ హ్యుమానిటీ అండ్ ఫెయిత్ షేరింగ్. ప్లూరాలిటీ, కామన్ హ్యుమానిటీ అండ్ ఫెయిత్ షేరింగ్ అనేటువంటి అంశాన్ని ఈ దినమున మనం ధ్యానించిన ఉంటున్నాం. ప్లూరాలిటీ, బహుళత్వము, మరి ఇచ్చుపుచ్చుకొనే విశ్వాసము. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి బహుళత్వం కలిగినటువంటి మరి దేశంలో మనం జీవిస్తూ ఉన్నాం. మరి భారతదేశం బహుళత్వం కలిగినటువంటి మహా గొప్ప దేశముగా ఉంటూ ఉన్నది. మరి దేవుడు ఒక గొప్ప హెరిటేజ్ మరి భారతదేశానికి ఇచ్చాడు. వివిధ మతములు, వివిధ జాతులు, వివిధ సంస్కృతులు, వివిధ భాషలు, మరి అనేకమైనటువంటి ఒక సమ్మేళనంతో కూడినటువంటి ఒక దేశములో మరి ఆయన బిడ్డలుగా, ఆయనకు సాక్షులుగా జీవించుట కొరకు దేవుడు మరి ఈ దేశాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ మంచి మహా గొప్ప దేశంలో మనం ఉండుట కొరకు, జీవించుట కొరకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి నేను వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొనుటకు ఉన్నటువంటి విశ్వాసాన్ని వృద్ధి చేసేటువంటిదిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈరోజు ప్రతి మతంలోనూ, విశ్వాసంలోనూ ఏదో కొద్దిగా దేవుని గురించి పరిశీలన చేయుటకు, మరి మంచిగా జీవించుటకు మరి నేర్చుకోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మరి పొరుగు వారి మతాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దేశంలో అనేక మతములు ఉన్నాయి. మరి వారిని ఈరోజు దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనం ఏ రీతిగా వారిని చూస్తూ ఉంటున్నాం, ఏ దృక్పథంతో వారిని చూస్తూ ఉన్నాం. ఈరోజు వారిని వివిధ మతాలు కలిగినటువంటి ఈ దేశంలో ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా
ఈరోజు మన యొక్క ప్రతిస్పందనలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి, మన జీవితము వారి పట్ల ఏ రీతిగా ఉన్నది. ప్లూరాలిటీ ఈజ్ గాడ్స్ క్రియేటెడ్ డిజైన్. మరి ఈ యొక్క అన్నిటిని కూడా సృష్టికర్త సృష్టించినటువంటి దేవుడు ఆయన ఒక్కడే. మరి ఈ యొక్క ప్లూరాలిటీ ఈజ్ అ గాడ్స్ క్రియేటెడ్ డిజైన్ ఫర్ హ్యూమన్ కైండ్. మానవుల కొరకు దేవుడు మరి పలు రీతులుగా మానవుడిని సృష్టించినట్లు మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అయితే మరి ఇతరుల దగ్గర, మరి ఇతర మతస్థుల దగ్గర ఈరోజు మనం నేర్చుకోవాల్సిన, ఇచ్చి పుచ్చుకోవలసిన షేరింగ్ ఫెయిత్ షేరింగ్. మన యొక్క విశ్వాసాలను మనం ఇచ్చి పుచ్చుకోవాలి, పంచుకోవాలి. మన యొక్క విశ్వాసాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉన్నామా, లేదా ఇతరుల యొక్క విశ్వాసాన్ని ఏ రీతిగా మనం చూస్తూ ఉన్నాం, ఏ రీతిగా మనం అన్వయించుకొనుచూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే మహమ్మదీయ సహోదరులు, ఈ మహమ్మదీయ సహోదరులు మరి వారికి ఉన్నటువంటి విశ్వాసం రోజుకి 5 పర్యాయాలు ప్రార్థన చేయాలి, రోజుకి 5 పర్యాయాలు నమాజ్ చేయాలి. వారు పాటిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలుగా, క్రైస్తవ బిడ్డలుగా ఈరోజు మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం? వారికి ఉన్నటువంటి విశ్వాసం ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా ఈరోజు మనం ప్రార్థించేటువంటి బిడ్డలుగా మనం ఉంటూ ఉన్నామా? ఎన్ని పర్యాయాలు ఈరోజు మనం ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా ఉంటూ ఉన్నాం? దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఈరోజు మనం ఒకసారి ఇతరుల యొక్క విశ్వాసంలో, ఇతరుల యొక్క సంస్కృతిని చూసి ఈరోజు మనం కూడా అన్వయించుకోవాల్సినటువంటి వారముగా ఉంటున్నామని ఈ దినమున మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి రెండవది హైందవ సహోదరులు. ఈ హైందవ మతాన్ని మనం చూస్తూ ఉన్నాం. హైందవ మతస్థులకు ఉన్నటువంటి నిష్ఠ, ఈరోజు క్రైస్తవ బిడ్డలకి ఆ నిష్ఠ కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? వారిలో ఉన్నటువంటి నమ్మకం, ఫెయిత్. ఎక్కడైనా ఒక దేవాలయం కనబడితే చాలు వారి పాదరక్షకులను తీసివేసి అక్కడ పరిశుద్ధత, దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకముతో, విశ్వాసముతో అక్కడికి వెళుతూ ఉన్నారు. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క సన్నిధిని ఏ రీతిగా మనం గుర్తిస్తూ ఉన్నాం, ఏ రీతిగా మనము అన్వయించుకుంటూ ఉన్నాం? దైవ ప్రసన్నత, దైవ సన్నిధికి వచ్చినప్పుడు ఈరోజు మన యొక్క బాహ్య జీవితం ఏ రీతిగా ఉన్నది, మన ఆచార సాంప్రదాయాలు ఏ రీతిగా ఉన్నది, మన యొక్క ప్రవర్తన లేకపోతే మన క్రియలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి? ఈరోజు వారి దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఈరోజు ఒకరి యొక్క విశ్వాసములో మరి మనం ఇచ్చి పుచ్చుకునేటువంటి మరి వాటిని కూడా మనం గైకొనవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఎగ్జాంపుల్ అబ్రహాము. ఆదికాండం 20వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు మనం గమనించినట్లయితే అబ్రహాము మరి అన్య దేశానికి వెళ్ళుచూ ఉన్నాడు. దేవుడు వెళ్ళమన్న స్థలానికి 12వ అధ్యాయంలో దేవుడు పిలిచాడు అబ్రహామును. అబ్రహామా, నీవురా, నేను చూపించే దేశానికి వెళ్ళు. లోపడుచున్నాడు, వెళ్ళుచూ ఉన్నాడు. మరి క్రైస్తవేతరులుగా ఉన్నటువంటి విగ్రహాలు ఆరాధించేటువంటి మరి ఒక వృత్తిలో ఉన్నటువంటి అబ్రహాము, మరి ఆయన దేవుని యొక్క పిలుపునందుకొని లోబడి వెళ్ళుచూ ఉన్నాడు. మరి అక్కడ అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళుచూ ఉన్నప్పుడు భయపడుచూ ఉన్నాడు. భయపడి, ఈమె నా సహోదరి అని చెప్తున్నాడు సారాని చూసి భయపడుచూ ఉన్నాడు. వారి యొక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి భయపడి ఎక్కడ నన్ను చంపివేస్తారో అని చెప్పి మరి అక్కడ తన యొక్క భార్యను సహోదరి అని చెప్తూ ఉన్నాడు. అయితే దేవుడు అబీమెలెకుతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవుడు అబీమెలెకుతో మరి కల ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. అయ్యా అబ్రహాము, అతను దేవుని యొక్క దాసుడు, అతని విషయంలో జాగ్రత్త, అతని భార్యను పంపించి వేసే, ఆమె అతని యొక్క భార్య. మరి అన్యుడైనటువంటి అబీమెలెకుతో దేవుడు మాట్లాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు చాలామంది అనుకుంటూ ఉన్నాం క్రైస్తవులతో మాత్రమే దేవుడు మాట్లాడతాడని. దేవుడు ఇతరులతో కూడా మాట్లాడేటువంటి దేవుడు అని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఫరో, ఆదికాండం 41వ అధ్యాయంలో కలలు కంటూ ఉన్నారు ఐగుప్తీయులు. చెరసాలలో ఉంటున్నటువంటి యోసేపు కూడా చెరసాలలో ఉంటూ ఉన్నాడు. ఐగుప్తీయులతో మరి కలగంటూ ఉన్నాడు. ఫరో కలగంటూ ఉన్నాడు. దేవుడు జరగబోయేటువంటి విషయాలు వారికి ముందుగానే కలల ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఫరో దేవుని యొక్క బిడ్డ కాదు, యూదుడు కాదు.
ఒక అన్యుడుగా ఉంటున్నాడు, యూదేతరుడుగా ఉంటూ ఉన్నాడు. కానీ దేవుడు అతనితో కూడా మాట్లాడుచున్నాడు. రాబోయే యొక్క భవిష్యత్తును గురించి అక్కడ బయలుపరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. క్రొత్త నిబంధనలు మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో మరి అక్కడ పిలాతు భార్య కలలో గంటున్నది యేసు ప్రభు విషయమై. అక్కడ 27వ అధ్యాయంలో అతని యందు ఏ దోషం లేదని చెప్తున్నాడు. అతడు నీతిమంతుడు అని చెప్పి మరి ఫరో భార్య కలగంటూ ఉన్నది యేసు ప్రభు విషయమై. దేవుడు ఇతరులతో మాట్లాడేటువంటి దేవుడు, ఇతరులతో కూడా మాట్లాడేటువంటి దేవుడు, వారికి ప్రత్యక్షతను చూపించేటువంటి దేవుడు అని ఈ దినమున దేవుని దృష్టిలో, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా దేవుడు ప్రేమించేటువంటి ప్రజలని ఈ దినమున మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదవబడినటువంటి 82వ కీర్తనను మనం గమనించినట్లయితే ఈ కీర్తనకారుడు ఆసాపు యొక్క కీర్తన రాస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ ఆసాపు కీర్తనలో మరి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దేవుడి సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఇక్కడ దేవుడు నిలిచి ఉన్నాడు. సమాజముగా ఎక్కడైతే మనం కూడుకుంటూ ఉన్నామో అక్కడంతా కూడా దేవుని యొక్క ప్రసన్నత, దేవుడు అక్కడ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత కింద భాగంలో అంటాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. కేవలం మానవులకు మాత్రం కాదు, దైవములకు కూడా తీర్పు తీర్చేటువంటి వాడు మన యొక్క దేవుడు. తర్వాత మనం గమనించినట్లయితే ఈయన అంటున్నాడు, అన్యాయస్తులను న్యాయాధిపతులను గద్దించును, న్యాయ తీర్పుకై దేవుని ప్రార్థించుచూ ఉన్నాడు. ఇతను ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అన్యాయమును ఖండించమని, న్యాయము తీర్చమని, ఆయన న్యాయము తీర్చే దేవుడని ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడే తీర్పు తీర్చే న్యాయాధిపతి, ఈజ్ జడ్జ్. ఆయన తీర్పు తీర్చే మహా గొప్ప న్యాయాధిపతిగా రాబోచూ ఉన్నాడు. ఆయనే అనేటువంటి సత్యాన్ని ఈ దినమున మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రజల మధ్యనే కాదు, దేవదూతల మధ్యను తీర్పు తీర్చుచున్నాడని ఈయన విశ్వసించుచూ ఉన్నాడు. 8వ వచనం మనం గమనించినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, 8వ వచనంలో, దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందరు. ఈయన అంటూ ఉన్నాడు, ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ కీర్తనకారుడు విశాల దృక్పథంతో వ్యక్తపరుస్తున్నాడు. విశాల దృక్పథంతో ఈయన అంటున్నాడు, ఇశ్రాయేలు దేవునికే స్వాస్థ్యమని గర్వించు వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు దేవుడు మాకు మాత్రమే, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఆయన దేవుడు అని చెప్పి. అయితే ఈయన అంటూ ఉన్నాడు, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా నుందురు, అన్యజనులు కూడా నీకే స్వాస్థ్యం అని చెప్తూ ఉన్నాడు. అన్యజనులందరూ కూడా దేవునికి స్వాస్థ్యం అని చెప్పి మరి ఇక కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాడు. మరి దేవుని భూమి మీద నున్న సమస్త ప్రజలు స్వాస్థ్యముగా నుండదగిన వారే, దేవుని తీర్పుకు సమస్త ప్రజలు ఆకర్షితులగుదురు. ఈ కీర్తనకారుడు మరి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, సమస్త ప్రజలు దేవునికి స్వాస్థ్యమే, వారందరూ కూడా దేవుని ప్రజలే అని చెప్పి ఈ కీర్తనకారుడు విశాల దృక్పథంతో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి చదవబడినటువంటి యోనా గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే గాడ్స్ మెర్సీ ఈస్ కామన్ టు ఆల్. దేవుని యొక్క మరి గాడ్స్ మెర్సీ, దేవుని యొక్క దయ ప్రజలందరికీ కూడా ఉన్నట్లు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ఒకవేళ దేవుని దయ మాకు మాత్రమే అని ఒకవేళ మనం అనుకొనుచూ ఉన్నామా? దేవుని దయ మాకు మాత్రమే, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి క్రైస్తవులకు మాత్రమే అని చెప్పి ఒకవేళ మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఇది తప్పని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని దయ అందరికీ, ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని దయను ఆయన ఇచ్చుట కొరకు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నట్లు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నినివే ప్రజలు ఇశ్రాయేలుకు బద్ధ శత్రువులు. ఇశ్రాయేలుకి బద్ధ శత్రువులు ఎవరంటే నినివే పట్టణస్థులు. అయితే దేవుడు దానిపైన జాలి చూపుచూ ఉన్నాడు, జాలి పడుచూ ఉన్నాడు. నినివే పట్టణస్థుల పైన జాలి చూపిస్తూ ఉన్నాడు. ఎవరి మీదనైనా కరుణ చూపాలంటే ఇశ్రాయేలు వారి మీదనే చూపాలని మరి యోనా కూడా అనుకొనుచూ ఉన్నాడు. యోనా యొక్క దృక్పథాన్ని మనం చూస్తున్నాం. దేవుడు కరుణ చూపించాలి అనుకుంటే ఇశ్రాయేలు వారి మీదనే చూపించాలి. ఏమైనా ఆశీర్వాదాలు ఇవ్వాలంటే మాకే ఇవ్వాలి. ఈరోజు చాలామంది అనుకుంటాం
నా కుటుంబాన్ని మాత్రమే ఆశీర్వదించు ప్రభువా, నాది నేను. ఈరోజు ఒకవేళ ఆ దృక్పథం మనలో ఉన్నట్లయితే అది తప్పని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏదైనా ఆశీర్వాదాలు, ఏదైనా దీవెనలు ఇశ్రాయేలు వారికి మాత్రమే అనుకుంటూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు పక్షపాతి కాడు. దేవుడు పక్షపాతి కాడు. మరి అందరిపైన జాలిని, కరుణను చూపించేటువంటి దేవుడుగా ఉంటున్నట్లు మనం చూస్తున్నాం. దేవుడు కోరినది మరి యోనా కోరలేదు. దేవుడు కోరుకుంటున్నాడు, నీవే పట్టణస్థుల్ని కాపాడాలి, రక్షించాలి, నాశనం నుండి ప్రకటన చేయమంటూ ఉన్నాడు. వెళ్ళు, ఆ యొక్క పట్టణం నాశనం అవుతుందని ప్రకటన చేయి. అయితే ఇతను యొక్క రిప్లై మనం చూసినట్లయితే చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. యోనా 4వ అధ్యాయం మరి 1, 2, 3 వచనాలు చదువుదాం. యోనా దీనిని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, దేనిని చూచి? పైన మనం చూసినట్లయితే ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తానే మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుడు కీడు చేయకుండా మానినటువంటి విషయాన్ని చూచి బహు చింతాక్రాంతుడవుతున్నాడు. ఇతని యొక్క ఆశ వారు ఆ దేశం నశించిపోవాలి, వారు నాశనం కావాలి. ప్రకటన చేశాను, దేవుడు చేయాలి. మరి దానికి రిప్లై కూడా ఇతనే అనుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడో చూసినట్లయితే 2వ వచనంలో, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా. ఇతడు అంటున్నాడు, నేను నా దేశంలో ఉన్నప్పుడే నేను అనుకున్నాను కదా, అందువల్లనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడునయుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదును అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. ఇతనంటున్నాడు, నాకు తెలుసు నువ్వు జాలి చూపించే దేవుడు, నువ్వు ఎలాగైనా వాళ్ళని రక్షిస్తావు, కాపాడుతావని తెలిసే నేను తర్షీషుకు పోయానని అని దేవునితో చెప్తూ ఉంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకవేళ ఈ ఉదయకాలమున ఆ తలంపుతో దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నావా? ఇతరులకి కీడు జరగాలని, ఇతరులకి మేలు జరగకూడదని, ఇతరులకు ఆశీర్వాదాలు రాకూడదని, ఇతరులు బాగుపడకూడదని ఒకవేళ దేవుని సన్నిధిలో ఇలాంటి దృక్పథంతో, ఇలాంటి ఆలోచనతో ఒకవేళ కూర్చున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాంటి దృక్పథము తప్పు. ఇతరుల గురించి అలా ఆలోచించొద్దు. ఇతరులు బాగుపడాలని కోరుకోమంటున్నాడు. ఇతరులు నాశనం కాకూడదని నీవు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. ఇతరులు రక్షణలోనికి రావాలని నీవు పాటుపడాలని దేవుడు ఆ ఉద్దేశం చేత నన్ను దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చి ఉంటున్నాడు. మరి యోనా వలె ఒకవేళ కోపించేటువంటి అనుభవంలో ఒకవేళ మనం ఉన్నట్లయితే ఇదేమన్నా అది తప్పని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు కోరినది అతడు కోరలేదు. దేవునికి ఇష్టమైనది ఇతనికి ఇష్టం లేదు. ఈరోజు కొన్నిసార్లు మనం అనుకుంటాం, నాకు ఇష్టమైంది దేవుడు చేయాలి, నాకు ఇష్టమైంది దేవుడు చేస్తే దేవుడు మంచివాడు. ఒకవేళ నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టానికి నీ జీవితాన్ని విడిచిపెట్టు. నీ ఇష్టానికి కాదు, దేవుని ఇష్టాన్ని జరగాలని కోరుకో. అందుకంటాడు, దేవా నీ తలంపులు ఎంతో గొప్పవి. మన తలంపుల కంటే, మన కోరికల కంటే దేవుని కోరిక ఎంతో గొప్పది. దేవుని కోరిక కొరకు మనం విడిచిపెట్టాలి. దేవుని ఇష్టానికి నీ జీవితాన్ని, మన జీవితాన్ని సమర్పణ చేయాలి. ఈరోజు చాలామంది మన ఇష్టం చొప్పున, మన కోరికల చొప్పున జరగాలి అని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ చెప్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ఇష్టానికి మన జీవితాలు సమర్పణ చేయాలి. దేవుని కోరికల కొరకు నీ జీవితాన్ని సమర్పణ చేయి. దేవుని ఇష్టానికి మన జీవితాలు మనం ఇవ్వాలి. 3వ వచనంలో, యోనా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. ఇతడు కోపిస్తూ ఉన్నాడు. ఆయన అనుకున్నది జరగలేదు కాబట్టి నిజస్తే చాలు అనుకున్నాడు. తర్వాత దేవుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. సొర చెట్టు ఒకే రాత్రిలో మొలిపించాడు. అతనికి ఆ వేడిమి నుంచి విశ్రాంతినిచ్చాడు. మరుసటి దినమున ఒక పురుగును పంపించి దానిని నాశనం చేశాడు. అప్పుడు ఇతడు కోపిస్తూ ఉన్నాడు.
9వ వచనంలో మళ్ళీ మనం గమనించినట్లయితే అక్కడ అతనికి దేవుని మార్గమును ప్రశ్నించేందుకు ఎవరికి హక్కు లేదు. దేవుని మార్గం నేర్చుకొని సంతోషంగా వాటి ప్రకారం చేయడం మన యొక్క విధి. దేవుని మార్గాన్ని సంతోషించాలి. దేవుని ప్రశ్నించడానికి ఎవరికి హక్కు లేదు. ఇతడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రశ్నించే గుంపులో నీవు నేను ఉన్నామా? ఎందుకు ఇలా జరగాలి? ఎందుకు నాకు దేవుడు ఈ మేలు చేయలేదు? ఎందుకు దేవుడు పక్షపాతం చూపిస్తూ ఉన్నాడు? వారికి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదు. వారు బాగున్నారు, నేను బాగులేదు అని ప్రశ్నించేటువంటి గుంపులో ఒకవేళ ఉన్నావా? అలా చేయకూడదని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రశ్నించడానికి ఏ మానవునికి లేదా ఎవరికి అధికారం లేదు. ఎవరికి అధికారం లేదు దేవుని ప్రశ్నించడానికి. మరి అక్కడ 4వ వచనంలో అంటాడు, యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను అని అడుగుతున్నాడు. యోనా, నువ్వు కోపించుట న్యాయమా? నువ్వు కోపించుట న్యాయమా? మరి 11వ వచనంలో మళ్ళీ అడుగుతున్నాడు, అయితే నువ్వు కోపించుట న్యాయమా అన్నప్పుడు 9వ వచనంలో అప్పుడు దేవుడు ఈ సొర చెట్టు గురించి నువ్వు కోపించుట న్యాయమా అని అడిగక, యోనా ప్రాణము పోనంతగా కోపించుట న్యాయమే. నేను ఈరోజు సెల్ఫిష్, మనం జరిగినది మనం ఆలోచించవలసింది. ఆయన అంటున్నాడు ప్రాణం పోనంతగా కోపించుట న్యాయమే. ఒకవేళ ఇలాంటి సమాధానం ఇస్తూ ఉన్నావా? సమర్థించుకుంటూ ఉన్నావా? యోనా సమర్థించుకుంటున్నాడు, ప్రాణం పోనంతగా కోపించుట న్యాయమే. ఈరోజు నీ న్యాయాన్ని దేవునికి న్యాయం అని చెప్తూ ఉన్నావా? ఈరోజు చాలామంది నేను అనుకున్నది న్యాయం, అలాగే దేవుడు చేయాలి. దేవుడు యూనిఫామిటీని కోరడం లేదు, యూనిటీని కోరుతున్నాడు. ఈరోజు చాలామంది యూనిఫామిటీ అనగా ఈ రంగు వేసుకోవాలంటే ఈ రంగే వేసుకోవాలి. దేవుడు అలా కాదు, యూనిఫామిటీ కోరలేదు, యూనిటీ, ఐక్యత. ఈరోజు ఇతడు అంటున్నాడు, అవును ప్రభా నిజమే, నేను కోపించటం న్యాయమే. న్యాయం ఉందా? అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు దాన్ని నాటలేదు, నీళ్లు పోయలేదు, దాన్ని అభివృద్ధి పరచలేదు, వాటి విషయమై నువ్వు కోపిస్తూ ఉన్నావా? ఈరోజు మనల్ని కూడా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అప్పుడు 11వ వచనంలో అంటాడు, అయితే 120,000 కంటే ఎక్కువై కొడి ఎడమలు ఎరగని జనులు బహు పశువులను గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? ఈ మహాపురం విషయంలో విచారపడవద్దా? కొడి ఎడమలు తెలియనటువంటి ప్రజలు, వారి విషయమై నేను విచారపడుచూ ఉన్నాను. ఇక్కడ దేవుడు జీవం ఇస్తే మరణించాలని ఆశించుట ఎంత విడ్డూరం. సొర చెట్టు ఎండిపోవడం ఇతనికి ఇష్టం లేదు, కానీ పట్టణం నాశనం కావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక చెట్టు, ఈరోజు చాలామంది అలాగే ఉన్నాం. పెంపుడు జంతువులు, దానికి ఏమి కాకూడదు, పొరుగువాడికి ఏమైనా పర్వాలేదు. మన కుటుంబాలలో వాటికి ఇచ్చే ప్రాధాన్యత సాటి మానవునికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? పొరుగువానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఈరోజు చాలామంది మరి పెట్స్ పైన ఏదైనా కావచ్చు, వాటిపైన చూపించే ప్రేమ పొరుగు వారిపైన ప్రేమ చూపిస్తున్నాం. అందుకే అన్నాడు యేసు ప్రభుల వారు, లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు. ఈ దినమున మనం ఇతరులను ప్రేమిస్తాం, ఇతరుల కొరకు. అయితే ఇతడు తాను మాత్రం సుఖంగా ఉండాలి, ఇతరులు ఏమైనా పర్వాలేదు అనుకుంటున్నాడు. నేడు అనేకులు మనలో చాలామంది మనం ఉన్నాం, ఇతరులు ఏమైనా పర్వాలేదు అనుకుంటున్నాం అనే తత్వం మరి ఉన్నదా? పాపంలో స్నేహితులు, పొరుగువారు రక్షించవలసి వస్తే బాధపడుతూ ఉన్నామా? సొర చెట్టునకు ఇచ్చిన విలువ నినివే జనుల క్షేమం కొరకు ఇవ్వడం లేదు. దేవుని యొక్క ప్రేమ జాతి, మతం, కుల, ప్రాంతీయ వివక్షతలకు అతీతమని దేవుడు ఇక్కడ రుజువుపరుస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ అతీతమైనటువంటిది. ఆయన దృష్టిలో నో క్యాస్ట్, నో రిలీజియన్, జాతి, మతం, కులం, ప్రాంతం వివక్షతను చూపించేవాడు కాదు. ఒకవేళ నీవు నేను వివక్షత కలిగి ఆ దృక్పథముతో జీవిస్తున్నట్లయితే ఈ దినమున దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అటన్నిటినీ విడిచిపెట్టాలని దేవుడు
ఇతరులను కూడా మనం ప్రేమించాలని, నశించిపోతున్నటువంటి వారి పట్ల కనికరాన్ని చూపించాలని దేవుడు మన దగ్గర కోరుకుంటూ ఉన్నాడు. రెండవది చదవబడినటువంటి అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26 నుంచి 40 వచనం వరకు చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మరి ఒక అన్యుడైనటువంటి ఇథియోపియుడైనటువంటి రాణి కింద పనిచేసేటువంటి కందాకి క్రింద పనిచేసేటువంటి ఇథియోపియుడు కనబడుచు ఉన్నాడు. ఇతడు మరి నపుంసకుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే అతను దేవుని ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చి ఉన్నాడు. ఇతడు క్రైస్తవుడు కాదు, ఒక నపుంసకుడు. అయితే అతడు దేవుని ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చి ఉన్నాడు. దేవుని స్తుతించడానికి యెరూషలేముకు వచ్చి వెళుతూ ఉన్నప్పుడు అతడు దేవుని వాక్యాన్ని చదువుతూ వెళుతూ ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని చదువుతూ వెళుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఫిలిప్పుని పిలిచి ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు, వెళ్ళి అతనితో మాట్లాడమని. అక్కడ ఆరాధించడానికి వచ్చి వెళుతూ ఉన్నాడు. ఈ 30వ వచనంలో మనం చూసినట్లయితే 31వ వచనంలో మరి ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథంను చదువుచుండగా మరి విని నీవు చదువునది గ్రహించుచున్నావని అతడు అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలను. అతడు చదువుతూ ఉన్నాడు. అప్పుడు గ్రహించున్నావా అన్నప్పుడు అతడు అంటున్నాడు, ఎవడైనను త్రోవ చూపుకుంటే నేను ఎలా గ్రహించగలను. ఈ దినమున త్రోవ తెలియనటువంటి ప్రజలు అనేకులు ఉన్నారు. త్రోవ తెలియనటువంటి వారు దేవుని మరి ప్రవక్త వాక్యాన్ని చదువుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, విశ్వాసం ఉన్నది. అయినప్పటికీ దేవుని త్రోవ తెలియనటువంటి అనేకులు ఈ లోకంలో ఉన్నారు. వారి విషయంలో ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాం? నేడు నీవు నేను త్రోవ చూపించేటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా? ఇతరులకి త్రోవ చూపించాలి. ఫిలిప్పు మరి త్రోవ చూపిస్తూ ఉన్నాడు. మరి యేసును గురించి పూర్ణ విశ్వాసం ఉంచి మరి ఫిలిప్పు చేత అతడు బాప్తీసాన్ని పొందుకుంటున్నాడు. ఆ మర్మాన్ని ఎవరి గురించి రాయబడింది? ఇది నా గురించి రాయబడినదా అన్నప్పుడు మరి యేసు ప్రభు సువార్తను అక్కడికి 36వ వచనంలో చూస్తే అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించాను. యేసును గురించిన సువార్త ప్రకటించాను. ఈ దినమున అనేకులు తెలియనటువంటి వారు, పొరుగువారు, వారికి యేసును గురించిన సువార్తను ప్రకటించేటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా? ఇతరులకి మార్గాన్ని చూపించేటువంటి బిడ్డలుగా మనం ఉన్నామా? దేవుడు పక్షపాతి కాదు, ఆయన అందరినీ ప్రేమించేటువంటి దేవుడుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనాన్ని మనం 34వ వచనాన్ని మనం చదివినట్లయితే దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అపోస్తల కార్యములో చెప్తూ ఉన్నాడు. 34వ వచనం, 10వ అధ్యాయం 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. తర్వాత అంటాడు 36వ వచనంలో, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. ఆయన పక్షపాతి కాడు, అందరినీ ప్రేమించేటువంటి వాడు. మరి కొర్నేలి అపోస్తల కార్యం గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ 10వ అధ్యాయంలో మరి కొర్నేలి ఉంటూ ఉన్నాడు. అతని శతాధిపతి, అతడు ఒక అన్యుడు, యూదుడు కాడు, యూదేతరుడు. అయితే దేవుడు అతనికి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. అతన్ని దేవుడు నీతిమంతుడిగా మారుస్తూ ఉన్నాడు. ఆయన పక్షపాతి కాడని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సంగమా, ఈరోజు పక్షపాతులుగా ఈరోజు మనం జీవిస్తున్నామా? పక్షపాతంతో మనం జీవిస్తున్నామా? అది తప్పని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన పక్షపాతులుగా ఉండకూడదు. దేవుని వలె ఇతరులను మనం ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి, వారికి సువార్తను మనం ప్రకటించాలి, మార్గాన్ని మనం చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిదిగా మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి 14 వచనాలు చదివినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మరి యేసు ప్రభుల వారు మరి దేవుని రాజ్యాన్ని గురించి అక్కడ బోధిస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారు దేవుని యొక్క రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని గురించి ఒక వారిని విందుకు పిలిచినటువంటి ఒక అనుభవాన్ని అక్కడ తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి చదువుదాం. మరి 22వ అధ్యాయం, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యం గురించి వారికి చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. రాజు తన యొక్క కుమారునికి పెండ్లి విందు కొరకు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. విందుకు రండి అని సిద్ధపరిచి అందరినీ పిలుస్తూ ఉన్నాడు.
అయితే ఆయనను వెంబడించమని పిలిస్తే అక్కడ తిరస్కరిస్తూ ఉన్నారు. దేవుని ఆహ్వానాన్ని అక్కడ తిరస్కరించినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి పనుల్లో వాళ్ళు చెప్తున్నారు, వారికి మాత్రమే వారికి ఉన్నటువంటి పనుల నిమిత్తమై రాలేకపోయారు. కొంతమంది అయిష్టపడుతూ ఉన్నారు. కొంతమంది ఆ యొక్క పిలుపును తెచ్చినటువంటి వారిని మరి చంపివేసినట్లు, కొట్టినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని రాజ్యాన్ని గురించి మనం ఇతరులకి చెప్పాలి, పిలవాలి. ఆహ్వానాన్ని మనం ఇచ్చేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన ఆహ్వానించినది తనతో ఆనందించుట కొరకు, ఆ విందు ఆనందించుట కొరకు. అయితే వారందరూ తిరస్కరించినట్లు మనం చూస్తున్నాం. దేవుడిచ్చి ఆనందాన్ని తృణీకరిస్తూ ఉన్నారు. ఈరోజు ఒకవేళ దేవుడు ఇచ్చిన పిలుపును, దేవుడు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని ఈరోజు మనం తిరస్కరించినటువంటి అనుభవాలు ఉంటున్నాయేమో. ఒకవేళ తిరస్కరించి ఉంటే దేవుని దగ్గర మనం క్షమాపణ అడుగుదాం. దేవా, మీరిచ్చిన ఆహ్వానం, మీరిచ్చిన మరి పిలుపు, మీరిచ్చినటువంటి అవకాశాలు, మీరిచ్చినటువంటి అనేకమైనటువంటి వాటిని నేను తృణీకరించాను ప్రభువా, దయతో నన్ను క్షమించని మనం అడగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, వివిధ కారణాలు చెప్తూ ఉన్నారు. వారు పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. పనులు ఈరోజు చాలామంది కూడా పనుల ఒత్తిడితో దేవుని సన్నిధికి రావడమే మర్చిపోతాం. ఇంటి పనుల్లో లేకపోతే కొన్ని మనకున్నటువంటి ఆ కలాపాలలో మనం ప్రార్థన చేయడం కూడా మర్చిపోతూ ఉన్నాం. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నావా? అలాగ చేస్తే ఆనందమును పోగొట్టుకునేటువంటి వారికి మరి పోగొట్టుకుంటాం. లేదా దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటే శిక్షను మనం అనుభవించేటువంటి వాళ్ళంగా ఉన్నామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఆహ్వానం కృపతో కూడినది. దేవుని యొక్క ఆహ్వానం కృపతో కూడినది. కుల, మత, జాతి భేదములు అవేమీ కూడా లేదు అని అవన్నీ కూడా అడ్డు రావు దేవుని యొక్క పిలుపుకు. దేవుడు అందరినీ పిలిచేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని కృపలో సకల ప్రజలు అందులో ప్రవేశించుటకు ఆహ్వానం ఉన్నది. అందరూ సకల ప్రజలు. ఈరోజు మనం అనుకుంటున్నాం, మరి ఒక సిద్ధాంతాన్ని యేసుప్రభు చెప్పాడు. కానాను స్త్రీ వచ్చింది. అప్పుడు యేసుప్రభు అన్నాడమ్మా, నేను ఇశ్రాయేలు దగ్గరికి వచ్చానమ్మా. ఈరోజు ఈ సిద్ధాంతాన్ని కొంతమంది అలా అనుకుంటారు, మాకు మాత్రమే. నో, యేసుప్రభు తురు, సీదోను ప్రాంతాలు లేకపోతే కనాను ఆ ప్రాంతానికి వెళ్ళింది, సమరయ ప్రాంతానికి వెళ్ళినదే వారిని కూడా రక్షించడానికి. ఆ ప్రాంతానికి వెళ్ళినదే ఎందుకు యేసుప్రభు చెప్పాడంటే, ఆ దినాలలో యూదులు అనుకున్నారు మాకు మాత్రమే సొంతం యెహోవా, ఆయన మెస్సియా మాకు మాత్రమే, ఇతరులకు కాదు. అలా అనుకుంటున్నారు, వాళ్ళని కుక్కలతో సమానం. అందుకే దేవుడు ఆ సిద్ధాంతాన్ని పోగొట్టుకున్నట్టు కొరకే అక్కడ అంటూ ఉన్నాడు, ఆమెతో మాట్లాడుచున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. అది నున్న కనాన స్త్రీ ఒక విశ్వాసపరురాలుగా, ఒక అన్య స్త్రీ విశ్వాసపరురాలుగా యేసుప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, యువర్ ఫెయిత్ ఈస్ గ్రేట్. ఈరోజు వారిలో ఉన్న విశ్వాసం, వారిలో ఉన్నటువంటి మరి నమ్మకం ఈరోజు మనలో ఉందా? యేసుప్రభు మెచ్చుకోగలడా? ఈరోజు మన విశ్వాసాన్ని చూసి ఇతరుల పట్ల ఏ రీతిగా మనం జీవిస్తూ ఉన్నాం, ఇతరుల పట్ల ఏ రీతిగా వారిని ఆహ్వానిస్తున్నాం క్రీస్తు దగ్గరికి మనం ఆహ్వానించాలి. దేవుని కృపలో సకల ప్రజలందులో ప్రవేశించుటకు ఆహ్వానం ఉన్నది. పిలుపుకు విధేయులైన వారందరికీ ప్రవేశం కల్పించబడుచున్నది. పిలుపుకు విధేయులైనటువంటి వారు అప్పుడు వెంటనే సంత వీధి పొమ్మని సంత వీధిలో ఉన్నటువంటి వారందరినీ పిలిపించి విందుకు ఆహ్వానించాడు యేసుప్రభు. ఆ రాజు అక్కడ అందరినీ పిలిచాడు, అందరినీ పిలిచి అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ మరి 12 గోత్రాలు వారు మాత్రమే అనుకున్నారు, 12 గోత్రాలు మాత్రమే మరి పరలోక రాజ్యం అనుకున్నారు. కానీ దేవుడు 12 గోత్రాలు మాత్రం కాకుండా ఎవడును లెక్కింపజాలని వివిధ భాషలు మాట్లాడే అనేక ప్రజలను దేవుడు అక్కడ సమకూర్చినాడు. ఈ ప్రపంచంలో దేవుని యొక్క పిలుపు సార్వత్రికమైనది. ఈ దినమున ఇతరుల కొరకు మన సువార్తను తీసుకొని వెళ్దాం, ఇతరుల్ని ప్రేమిద్దాం, ఇతరుల యొక్క విశ్వాసాలను కూడా మనం ఇచ్చిపుచ్చుకొని మన యొక్క విశ్వాసంలోనికి వారిని మనం నడిపిస్తాం. అలా నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించి దీవించి కాపాడునుగాక. ఆమేన్. తలలో వంచి ప్రార్థన చేస్తాం.
ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒకవేళ యోనావలే మనమున్నామా? ఒకవేళ యోనావలే నాకు మాత్రమే ఇతరులు జాలిని, ప్రేమను, రక్షణను పొందుకోకూడదని ఈరోజు ఒకవేళ ఆ వైఖరి ఉన్నట్లయితే ప్రభువా దయతో నన్ను క్షమించు ప్రభువా. తండ్రి, నేను ఇంతవరకు నాది, నాకున్నవి బాగుంటే చాలు, పొరుగు వారు నాశనం అయితే చాలు అనుకున్నాను ప్రభువా. దయతో క్షమించు ప్రభువా అని ఇతరుల కొరకు, ఇతరులని నడిపించుట కొరకు, ఇతరుల క్షేమము కొరకు ఈ దినము నుండి ఆశపడదాం. మరి అపోస్తల కార్యముల గ్రంథములో మరి అక్కడ ఫిలిప్పు వెళ్ళి అతిథియుడైనటువంటి నపుంసకునికి సువార్త ప్రకటించి క్రీస్తు బిడ్డగా మార్చాడు. ఇదనున్న ప్రభువా, ఇతరులను నీ సన్నిధికి నడిపించేటువంటి బిడ్డగా నన్ను మార్చు. సువార్తను ప్రకటిస్తున్నాడు, మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. తండ్రి, మార్గం తెలియకుండా ఉన్నటువంటి బిడ్డలకి మార్గాన్ని చూపించే బిడ్డగా నన్ను మార్చు ప్రభువా. తండ్రి, ఈ దినం మొదలకు నేను మార్గాన్ని చూపించే బిడ్డగా నేను ఉండాలి ప్రభువా. మార్గం తెలియకుండా ఉన్నటువంటి ఈ భారతదేశంలో, లేకపోతే నా పొరుగు వారు మార్గం తెలియకుండా ఉన్నటువంటి వారికి నేను మార్గాన్ని బోధించాలి ప్రభువా, మార్గాన్ని చూపించాలి ప్రభువా. అలాంటి బిడ్డగా నన్ను మార్చు ప్రభువా. మూడవది, ఆ దినమున రాజు విందు పిలిచినప్పుడు తిరస్కరించినట్లు దేవా, నీ ఆహ్వానాన్ని, నీ పిలుపును అనేక సార్లు నేను తిరస్కరించాను ప్రభువా. దయతో నన్ను క్షమించాలి. రీడెడికేట్ చేద్దాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. రక్షణకు పాత్రులుగా అనేకుల్ని నడిపించడం కొరకు ప్రభా నన్ను నీ సాధనంగా మార్చు ప్రభువా అని దేవునికి మన జీవితాన్ని, మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా, పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలంలో మీరు మాతో మాట్లాడావు ప్రభువా. మీరు పక్షపాతి కాదు ప్రభువా, కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ప్రభు, ప్రేమను చూపించే దేవుడు ప్రభువా. ఈ దినమున మేము నీ కృపను పొందుకున్నాం, అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఏ కృపలో నీకు రానటువంటి వారు తన భారతదేశము, ప్రపంచ దేశాలు ప్రభువా, తన వారికి నీ కృప, నీ ప్రేమ వారిపైన చూపించండి ప్రభువా. నశించిపోతున్న ఒక్కొక్క బిడ్డను రక్షించండి, నీ కృప చూపుని నడిపించండి ప్రభువా. తండ్రి, నీ సువార్తను మేము ఇతరులకు చెప్పుటకు, తండ్రి మార్గాన్ని చూపించుట కొరకు, తండ్రి ఈ దినమున ఎవరెవరైతే సమర్పణ చేసుకున్నారో పరలోక రాజ్యానికి వారసులుగా ఈ దినమున నీ బిడ్డలందరినీ ప్రతిష్టపరచండి ప్రభువా. మీరు ఆశీర్వదించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకుంటారని యేసు అతి పరిశుద్ధ నామమున అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.